ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ముచ్చట్లు. ఇలా షూటింగ్ కి ఎక్కడికి వచ్చిన అనుకుంటారా? కుక్కరకుంట అదే మన మధ్యవించి ఇన్సార్దుల ఛానల్. సార్ ఏం చేస్తాడో చూపిస్తారా అండి. మామా మామా ఇగో సార్ చెప్పురు సార్ ఏమన్నా నీ ఛానల్ చాలా చాలా డెవలప్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసిరా ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ దీవెనాతిథి నేను కూడా చెప్పన పైకత్తుల్లా. ఇలా షూటింగ్ ఏంటిది, ఏమి అల్లరి చేస్తారు, ఏంటి ముచ్చట అవంతా మీకు నేను వీడియో పెడతా. ఇక ప్రజెంట్ అయితే ఇక ఒకలేని కోలు ఇగో ఇవనే సుజాత తెలుసు కదా, మొన్న చూసిరు కదా వీడియోలా. ఇక ఆమెనే సుజాత. హాయ్ మా ఈ దానికి డిఓపి అన్నా ప్రవీణ్ బొద్దుల. ఇగో ఈ అన్ననే డిఓపిలా. కెమెరా కూడా ఏం చేసుడు అని వాటికి మంచిగా దుడిచి వాటిని మంచిగా టెక్నిషియల్ మొత్తం క్లియర్ చేసిండు. మంచిగా బట్టలు చదిరి మంచిగా పూరాన్ని తయారు చేసినట్టు దాన్ని తయారు చేసిండు. ఇక మా మామనైతే చదువులు కొడతలేదు. మామ ఇంకెంతసేపు మామ అయిపోయిందట. ఇక రిపేర్ చేసిర్రు, ఎక్కడోళ్ళు ఆడ కూర్చున్నారు. ఇక అన్న హాయ్ చెప్పే. నమస్తే అన్న నీ పేరే? నా పేరు గంగాధర్, యూట్యూబ్ రైటర్ అండ్ యాక్టర్ని, డైరెక్టర్ని. ఏ అన్న ఇగో ఈ పొల్లల్లో ఆయన ఎవరు అనుకునేది. ఇగో ఇగో ఇంకొక ముచ్చట చెప్తా. ఇగో అమ్మా నీ పేరేం పేరమ్మా? ఇగో ఈ అమ్మనే ఇవాళ మాకు అత్త. ఈ అత్త మా అమ్మల్ని ఏం చేస్తుందో లొల్లి పెట్టుడా. అవునా? ఈ అమ్మ ఇవాళ మాకు అత్త. మరి ఇలా కొడుతుందట, తిడుతుందట. నేనే ఘోరంగా లొలి పెడతా అంటే మరి ఈ అమ్మ ఇవాళ ఏం చేస్తుందో, నన్నేం చేస్తుందో ఇవాళ చూడాలి. మీరు కూడా చూడుర్రి. ఫస్ట్ టైం కాంబినేషన్ మా ఇద్దరిది. అందరికి నేను అత్తగా చేస్తే ఈ అమ్మ నాకు అత్తగా చేస్తుంది. ఇవాళ నన్ను కొడుతుందట, తిడుతుందట. మరి ఏం చేస్తుందో ఇక మీరే చూడుర్రి. ఇక యూట్యూబ్ స్టార్ సత్తన్న. సత్తన్న అంటే అర్థం కాదు, కంతల సత్తన్న అంటే మీ అందరికి అర్థమవుతుంది. కంతల సత్తన్న అర్థమవుతుంది. ఈయన ఇంకొక ఆర్టిస్ట్ ఇవరి దాకా దుకాణంలోకి పోయిండు. అదే ఏందా నలిగిపోతాను చూసిర్రా. ఇక గిట్లా మాట్లాడతాడు. ఇక హీరో బాషా. సరే చూడు ఈ డైలాగులు ఏ పాటు కొడతాడో మరి అన్న. మా మామ షూట్ స్టార్ట్ అయ్యే ముందు కొబ్బరికాయ కొడతాను. స్టార్ట్ అంటారు. అమ్మ యాక్షన్ అన్నాడు. మొక్కవా పెద్దవా మన సూపర్ హిట్ కావాలి మన కాంబినేషన్. ఇప్పుడు ఎప్పటికైనా జిల్ పైన చేసి అది ఆంధ్రాలో తిరుగుతుడు. ఇక కొబ్బరికాయ కొట్టిండు. షూట్ స్టార్ట్ చేస్తాం. ఇక కొడతాండి. అయిపోయింది. సూపర్ వలిగిందుల్లా. ఇక మేము పోతాన్నాం. బాయ్ బాయ్. అవ్వా ఏంద్రా ఇది ఎటువైందే? ఎటువైంది? ఇంట్లోనే పాడైంది. ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే పాడైంది. చూడుపో. శ్రవంతి, ఓ శ్రవంతి. సెకండ్ టైం అమ్మా. ఒకసారి లీడ్ ఇస్తారు. ఇవి అక్కడ ఓన్లీ షూటింగ్ స్టార్ట్ అయితే అది పెట్టుకో. ఇవి నడవద్దు, ఇవ్వద్దు. ఇవి ఏమి వేయడు కదా మామ. మరి నీకు నాకైతే తెలియదు. మరి కవర్ కవర్ కాకోలు ఉంటాను. మామ చూడు చూడతాండు. ఒకటే బొద్దుడు. అస్సలుగా ఇంటి లొలి పెడతాను మా మామ. ఇట్టనే నువ్వు ఉండగానే అంటుంది నీ పెళ్ళం. ఇక నువ్వు లేకముందు ఎన్ని అనాలి? తనకైతే ఇలా తీసింది డైలాగు. సత్తన్న ఏంది ఇల్లు ఉల్లి పెడతాను కదా మామ బాగా అల్లరి ఎత్తాడు.
ఇంకా సత్తన్నది డైలాగ్ రాలేదు. సత్తన్న ఏ పాటు డైలాగ్ కొడుతుంది చూడు ఇక ఉండే పోతాడు. ఊడతాడే కనబడతలేదా? అయినా నీకేం చెప్పినా నువ్వు ఎడవైనావు. నేనే ఇలా భయపడేరు. ఇగో మేకప్ వేసుకుంటానా అంతే. ఇక మీకోసం మరి ఇక మరి బాగా కర్రే కనబడుతుంది అంటారు కదా, అందుకే ఇక మేకప్ వేసుకుంటానా. భయపడకుర్రి జరా. నేనే ఇక కొంచెం తెల్లగా అయినాక కనబడతా ఎట్లా వేసుకుంటారు ఏందని. ఇదే ఫస్ట్ తాప వేసుకుంటు ఇక మరి బాగా కర్రెగా ఉంటుంది అంటారని వేసుకుంటానా. ఇగో వీళ్ళు ఎప్పటి నుంచో తయారవుతాను, వీళ్ళ దొరకలేదు, గంట అవుతుంది తయారు కాబట్టి. ఇది పాడువాడు ఎట్లా రుద్దుకొని పాడు చేస్తారో. సత్తన్నకు మేకప్ అవసరం లేదు నేచురల్. పాడు చెయ్య రుద్దిన కొద్ది గిట్టనే ఉంటుంది. మళ్ళీ నా ముఖం నాకే వచ్చింది. ఏం చేసుడు తెల్లగా అయిందా ముత్తంతా కాదే? అక్క మంచిగా ఉన్నది అక్క. ఇప్పుడు మస్తు తెల్లగా ఆగో తెల్లగా అయిందట చెప్తాను. అక్క కదానుల్లా ఏందో ఏమో అవ్వా మీరు రుద్దుకుంటూ పాడవాడా. ఇగో ఇదే ఉల్లా మా సామాను. ఇక దీంట్లోకెళ్ళి ఇది ఒకటి పెట్టుకుండు, అది ఒకటి పెట్టుకుండు, అన్ని పెట్టుకుని లిప్స్టిక్లు గిప్స్టిక్లు పౌడర్లు ఇక వీటికే అవుతుంది దుకాణం అంతా కొనుక్కోనికి. రోజు పోతాను దుకాణంలో వేసుకుంటే బొచ్చడి పైసలు. వాళ్ళకేం తవ్వ రోజు పోతుంది బొచ్చడు గిరాకీ అని అంటారు. వాళ్ళకేం తెలుస్తుంది నా బాధ. ఇక ఇట్లా తయారవుడాట. ఊపుతున్నావు నన్ను మేకప్ చేసుకోమంటారు కానీ నేను చేసుకోను. నేను ఎప్పుడు నేచురల్ తగ్గేదిలా ఏ ఎండ పాడువాడా కొద్ది కొడతలేదు. ఫ్యాన్ కింద ఊకుండా కూడా చెమటలు వచ్చి పాడైతేనే ఒక ఎండ చూడు ఎట్లా కొడుతుంది. ఇంట్లో వాళ్ళకి మీకే ఉడకపోతుంది. ఇక మాకు ఫ్యాన్లు బంద్ చేసేవారు మాకు చెమటలుగా ఆడుతున్నాయి. అయినా కూడా ఇట్లా టచ్అప్లు చేసుకొని ఇక మీ ముందర మంచిగా కనబడాలని ఇయ్య నవ్వుతాను. కొద్ది ఎండ కొడతలేదు పాడబడ. వాతావరణం కూడా మంచిగా లేనట్టున్నది. బాగా తిరగకుర్రి. ఇక వర్షాలు అవి కొడతలేవు కానీ కొట్టిన మందమైనా మనం చదువుకోవాలి. ఇక ఈ మధ్య జ్వరాలు వస్తున్నాయి. కైలో జ్వరం అటు ఇటు తిరగకుండ్రి, ఇంట్లోనే ఉండుర్రి. ఇక ఇట్లున్నా అంతే ఎక్కువ అనిపిస్తుంది ఏంది ముఖం అంతా. అబ్బో నీకేందక్క బర్రె పాల లెక్క తెల్లగా ఉన్నది నీ ముఖం. అబ్బో మా అక్కని చూస్తే అందరు దృష్టి అవుతుంది కదా. బర్రె పళ్ళ లెక్క తెల్లగా ఉన్నది అట ముఖం. బర్రె పాల లెక్క తెల్లగా ఉన్నది అక్క ముఖం. పాలు బర్రె పాలట నాకు పండ్ల నట్టిన వాడు పాడేసి ఇగో పెండలాట చేస్తారు ఒకరేని కోడి మెల్లగా పాలు పెండ కాసేపు అయితే తౌడు. మా మామ రెడీ వచ్చిండు కొత్త పెళ్లి పిల్లగాడు రెడీ అయినట్టు. మామ తయారైనా మామ కొత్త పెళ్లి పిల్లగాడు బాబు ఇప్పుడు ఎన్నో సీన్గా ఇది మూడో సీన్ ముచ్చటగా 3 గంటలకు ఓకే. మా మామకి ఆట కత్తాను. నాకైతే ఉడికి సత్తున్నా. వెళ్ళన్నా ఇయో రియల్ పిల్లం కాదమ్మా, రియల్ పిల్లానివే కానీ ఇప్పుడు నాకు గవ్యాన్ని ఎందుకు నువ్వు పచ్చప్పటికి పెట్టేకి పెట్టే ఆట వింటారా. ఇక చూసి రగ్గిసోని మాటలు మాట్లాడుతాడు. ఇక వర్షం పడుతుంది. మా షూటింగ్ కూడా దగ్గరకు వచ్చింది. జప్ప పొడగొట్టుకోవాలి, ఇంటికి పోవాలి. ఇక ఉంది ఊడితే కనబడతలేదా నీకు? ఎప్పుడు చెప్పినా ఏడిపోయినావు నువ్వు? అయ్యో ఇగో సత్తాన డైలాగ్ విన్నరా? ఇగో ఏం చెప్తాడు. అయినా నీకేం చెప్పినా ఏడిపోయేస్తాను. ఎటు పోయేస్తాను నుంచి నీకు సంధించడం మా బుద్ధి తక్కువ. మీద మాట్లాడతాను. ఏం ప్రాబ్లమ్స్ రావక్క, ఫుల్ గా తీసుకో. మావేం చేయడు. ఊడతాడే కనబడతలేదా? అయినా నీకేం చెప్పినా నువ్వు ఎడవైనావు. హాయ్ ఉల్లా మొత్తానికైతే ఇక షూటింగ్ అయిపోయింది. ఇక మేము ఇంటికి పోతున్నాము. ఇక అమ్మ డైలాగ్స్
ఎట్లా అనిపించింది అలా షూటింగ్ మంచిగా అనిపించింది ఏ బ్రహ్మాండంగా సూపర్ సూపర్ షూటింగ్ ఇలా బాగుంది సూపర్ మంచిగా అయిందా అయితే ముఖం అంతా మాడిపోయింది. పాపం అందరి కట్టం ఓ ఎత్తు అయితే పాపం ఇగో కెమెరామెన్ కట్టం ఓ ఎత్తు అయింది. కొద్ది ఉడకపోలేదు ఎండ పాడువాడు అంత ఎట్లా కొట్టి. డైలాగుల మీద డైలాగులు టేకుల మీద టేకులు అయినాయి. పోరగాళ్ళు బాగా కట్టపడ్డారు. సతాయించులు పిల్లలు. ఇక మళ్ళా సతాయించిన వాళ్ళు ఎవరో కాదు, చిన్న బచ్పన్ వాళ్ళు. ఇగో ఈ బచ్పన్ కా ఫస్ట్ క్లాస్ అబ్బాయి మామాకి చూడు, మామాకి చూడు. ఇక మా మామ బాగా కట్టపడ్డాడు పాపం, బాగా టెన్షన్ అయ్యి ఊరిరు బాగా. వాళ్ళందరికి తెలుసు, నా గురించి అందరికి తెలుసు. మా మామ గురించి మీకు తెలుసు కదా, ఛానల్ పేరేందో తెలుసు కదా, మన పల్లె ఏంటి. సూపర్ సూపర్ యాక్టర్. చూసినావా, సూపర్ యాక్టర్ అని నేను చెప్పమన్నా మామ. ఇటు తీసావు మరి. స్రవంతి ముచ్చట్ల ఛానల్ ని ఆల్ నెంబర్ సబ్స్క్రైబ్. చూసిరు కదుల్లా, ఇది ఈ ముచ్చట. మా మామ చెప్పింది కదా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని, మర్చిపోకూరి. మళ్ళీ ఒక మంచి ముచ్చటతో మీ ముందరికి వస్తా. బాయ్.